హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం. చూస్తున్నారా ఈ బాక్స్ ఎంత పెద్దగా ఉందో? ఈరోజు ఈ వీడియో అయితే నేను ఈ బాక్స్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏముందో మీకైతే చూపిస్తాను. ఇదేంటంటే మేము మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాము. అది ఈరోజే డెలివరీ వచ్చింది. ఇంకా వెంటనే ఎలా ఉందో ఏంటో చూసేద్దామనేసి ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఇదేంటంటే స్టోరేజ్ బాక్స్. ఇందులో 5 ర్యాక్స్ అయితే వచ్చినాయి. మీషోలో ఈ ప్రోడక్ట్కి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. అందుకే ఎలా ఉంటుందో చూద్దామనేసి మేము కూడా ఒక బాక్స్ అయితే ఆర్డర్ చేశాము. ఇది మాకైతే అవసరం చాలా ఉంది. మేము లోకల్గా అయితే చాలా ట్రై చేసాం కానీ మాకు ఈ సైజులో ఉన్నది దొరకలేదు. ఇంకా ఆన్లైన్లో చూసి రివ్యూస్ బాగుండేసరికి సరేలే ఒకసారి ట్రై చేద్దామనేసి ఆర్డర్ అయితే పెట్టాము. ఇంకా అన్నిటిని చూస్తున్నాను. మేము అనుకున్న దానికంటే ప్రోడక్ట్ అయితే బాగుంది. బాక్సులు పెద్దగానే వచ్చాయి. మేము ఇంకా చిన్న సైజులో వస్తాయేమో అనుకుంటున్నాము, కానీ పర్లేదు, సైజు కొంచెం బాగానే ఉంది. ఎక్కువ వస్తువులన్నిటినీ ఇందులో చక్కగా పెట్టేసి ఒక దగ్గర ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి 5 బాక్సులు 5 కలర్స్లో అయితే వచ్చాయి. ఇంకా ఇది వచ్చేసి దాని స్టాండ్. ఇప్పుడు దీని అంతటిని అయితే సెట్ చేయాలి. వీళ్ళు దీంట్లో సెట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ బుక్ అయితే ఏమి ఇవ్వలేదు, మనమే చూసుకొని సెట్ చేయాలి. ఇంకా ఫస్ట్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను. ప్లాస్టిక్ కదా, ఎక్కడైనా ఏమన్నా డ్యామేజ్లు వచ్చినాయేమో, ఏదైనా కొంచెం విరిగిపోయిందేమో అనేసి చూస్తున్నాను. కానీ ప్రోడక్ట్ మొత్తం అయితే బాగొచ్చింది, ఎక్కడా డ్యామేజ్ అయితే రాలేదు. ఇంకా అన్నిటినీ ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఒకసారి చూస్తున్నాము ఎటు సైడ్ ఏది ఫిక్స్ చేయాలి అనేసి. ఇది ఫిక్స్ చేయడానికి మాకు కొంచెం టైం అయితే పట్టింది. ఫస్ట్ ఒకసారి రాంగ్ ఫిక్స్ చేసాము, తర్వాత దాన్ని తీసి మళ్ళీ పెట్టి ఇలా చేస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్గా వచ్చింది. వీటిని ఇలా కరెక్ట్గా అయితే హోల్స్లో పెట్టాలి. ఒక సైడ్ చిన్నగా ఉంది, ఒక సైడ్ కొంచెం పెద్దగా ఉంది. అది చూసుకొని ఇలా పెడితే చాలా ఈజీగా అయితే పట్టేస్తుంది. ఫస్ట్ మాకు అర్థం కాలేదు ఎలా పెట్టాలనేసి, కానీ 1-2 సార్లు చూసేసరికి ఈజీగానే ఉంది. ఇలా అన్నిటినీ అయితే వాటికి ఇచ్చిన సెట్స్కి పెట్టేయాలి. ఈ పెట్టడం అయితే కొంచెం టైం పట్టింది. మేము ఆర్డర్ పెట్టినప్పుడైతే దీని ప్రైస్ 500 ఉంది. ఇప్పుడు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. చూడ్డానికి ఒక చిన్న పీటల్లాగా స్టూల్స్ లాగా ఉన్నాయి కదా. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇవి కింద లెగ్స్, ఇవి కింద వాటికి పెట్టేయాలి. అన్నిటికంటే లాస్ట్లో ఉండే దానికి ఈ లెగ్స్ అయితే పెట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు అన్నీ అయితే ఫిక్స్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ అయితే వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టాలి. కానీ ఇక్కడ నేను రాంగ్ అయితే పెట్టేశాను. ఇంకా దాన్ని తీసేసి మిగతాటివి ఫస్ట్ పెట్టాను. ఇలా కొంచెం సేపు చూసుకుంటే కనుక మనకి తెలుస్తుంది ఏది పైన ఏది కిందో అనేసి. ఇలా 2-3 సార్లు అటు ఇటు తిప్పి చూసిన తర్వాత అప్పుడు కొంచెం అర్థమైంది దీని ప్రాసెస్ ఏంటో, ఎలా పెట్టాలా అనేసి. ఇవన్నీ కూడా ఒక్క సైడ్కు ఉండేలాగా పెట్టాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా నా హైట్కి అయితే వచ్చింది. దీని మీద ఇంకొకటి ఫైనల్గా మూత అయితే పెట్టేసేయాలి. ఇంకా అన్నీ కరెక్ట్గా పెట్టిన తర్వాత హైట్ కూడా మేము అనుకున్న దానికంటే పర్లేదు, కొంచెం బాగానే వచ్చింది. ఫైనల్గా ప్రోడక్ట్ అయితే కనుక బాగుంది, మాకైతే సాటిస్ఫైయింగ్గానే అనిపించింది. ఇంకా కలర్స్ మన ఇష్టం వచ్చినట్లు పైకి కిందకి అయితే మార్చుకుంటూ పెట్టచ్చు. ఇంకా అన్నీ పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది ఈ స్టోరేజ్ ర్యాక్? కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంక ఇలా ఓపెన్ చేసి ఇంక అందులో ఏదన్నా పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. అన్నీ ఒకటే చోట నీట్గా ఉంటాయి. ఇంకా
మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా ఊపి చూస్తున్నాను. ఇలా ఊపితే ఏమన్నా ఊడిపోతుందేమో అని చెప్పి, కానీ ఏం ఊడిపోలేదు, స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా ఈ బాక్స్ని అయితే మేము మా మిషన్ పక్కనే పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాము. మా మిషన్కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడే ఉంటాయి అనేసి దీన్ని అయితే తీసుకున్నాము. ఇంకా ఈ స్టాండ్ పైన అయితే మా మిషన్ది స్టెబిలైజర్ పెట్టాము. ఇంకా అన్నిటికంటే కింద ఉండే ర్యాక్లో మగం వర్క్ మెటీరియల్ మొత్తం అయితే పెట్టాము. దానిపైన అయితే చీర కుచ్చులు వేసే మెటీరియల్, ఇంకా ఆ పైన కొన్ని మిషన్కి సంబంధించిన మెటీరియల్ అయితే ఉంది. దానిపైన ఉండే ర్యాక్లో అయితే లేస్లు అవి పెట్టాము. ఇంకా ఆ పైన ఉన్నదైతే ప్రస్తుతానికి ఖాళీగా ఉంచాము. మిషన్కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ అయిందైతే ఇలా చేతికి అందుబాటులో పైన ఉంచుతాము. సో ఇదండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.